హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెట్ డే. నా పేరు వచ్చేసి సంతోష్ శ్రీరామ్. ఈరోజు మనం 555 స్ట్రాటజీ నేర్చుకుందాం. ఈ 555 స్ట్రాటజీలో మీకు బెస్ట్ స్కాల్పింగ్ అంటే మీరు స్కాల్పింగ్ పొజిషనల్గా కన్వర్ట్ చేసుకుంటారా, స్కాల్పింగ్ చేస్తారా? ఓకే, ట్రేడ్లో ఉన్నప్పుడు ఎలా అయినప్పుడు ఎగ్జిట్ ఎంత తొందరగా అవ్వచ్చు అనేది ఈ స్ట్రాటజీలో మీరు చూసి నేర్చుకుంటారు. ఒకసారి చూడండి. అలాగే ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ స్ట్రాటజీ కనుక మీకు నచ్చినట్లయితే. అండ్ ఇంకొక విషయం, మనకి మీరు టెలిగ్రామ్లో కనుక జాయిన్ అవ్వాలనుకుంటే లింకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ వచ్చి మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం స్ట్రాటజీలోకి వెళ్ళే ముందు ఇక్కడ ఏం చేశానంటే, ఇది నేను 9 EMA పెట్టానండి. 9 EMA పెట్టాను. ఈ 9 EMA తర్వాత ఇప్పుడు 5 minutes క్యాండిల్ నిఫ్టీ చార్ట్ పెట్టాను. 5 minutes క్యాండిల్ నిఫ్టీ చార్ట్ పెట్టాను. ఓకే, మార్కెట్ ఎక్కడైనా ఓపెన్ అవ్వండి. మీరు ఎప్పుడైతే ట్రేడ్ తీసుకుంటారో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు ట్రేడ్ తీసుకుంటారో ఆ ట్రేడ్ ప్రకారం ఈ 3-5 minutes స్ట్రాటజీ 3-5 minutes స్ట్రాటజీ అంటే ఇప్పుడు ఇక్కడ లెట్స్ సే ఎగ్జాంపుల్ దీని కింద బ్రేక్ అవ్వగానే మీరు ఎంట్రీ తీసుకున్నారు బేరిష్ పొజిషన్. సో 9 EMA కింద ఉంది కాబట్టి తీసుకున్నారు అనుకుందాం. అంటే నేను ఒక్కొక్క వేరియేషన్ చెప్తాను, 9 EMA అని కాదు. ఇప్పుడు దీనికి లేకపోతే ఈ క్యాండిల్ కింద తీసుకున్నారు. ఈ క్యాండిల్ తీసుకున్న తర్వాత ఈ క్యాండిల్ నుంచి వెళ్ళి కౌంట్ చేసుకోవాలి. మీకు 3 candles కంటిన్యూ ఫాలో అవ్వాలి. ఓకే, ఇది ఫాలో అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది రివర్స్ ఎప్పుడు ఈ క్యాండిల్ని థర్డ్ క్యాండిల్ ఏదైతే మీరు చూస్తున్న థర్డ్ క్యాండిల్ ఫాలో త్రూ వచ్చినప్పుడు ఏదైతే బ్రేక్ చేస్తుందో ఈ ట్రేడ్లోకి వెళ్ళి మీరు అవుట్ అయిపోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది స్కాల్పింగ్కి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ ఇది 9 EMA ఉంది. ఓకే, ఇప్పుడు ఇది మీరు పైకి గ్రీన్లో తీసుకోవాలనుకుంటున్నారు, అంటే సి తీసుకోవాలనుకుంటున్నారు. 9 EMA అంటే ఈఎంఐ అనేది మాత్రం అది మీ ఇష్టం. మీరు అంటే ఒక ట్రెండ్ని ఫాలో అవ్వడానికి ఇలా స్కాల్పింగ్ అంటే ఇంకా ఎక్కువసేపు హోల్డ్ చేయకుండా, ఇప్పుడు మీరు ఈ గ్రీన్ క్యాండిల్ పైన మీరు ఎంట్రీ ఇచ్చారు. ఓకే, ఇక్కడ ఎంట్రీ ఇచ్చారు, ఇది పైకి వెళ్ళింది. ఇదేమైంది, దీని హైని బ్రేక్ చేయలేదు, ఈ ట్రేడ్లో ఉన్నారు. మళ్ళీ తర్వాత ఇది కూడా లో బ్రేక్ అవుతుంది. సో అప్పుడు మీ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నారు కదా, దీన్ని ఎప్పుడైతే హై బ్రేక్ చేయలేదో ఈ ట్రేడ్ నుంచి వెళ్ళి మీరు ఎగ్జిట్ చేసేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా ఇప్పుడు ఈ అన్నీ చూసారంటే మళ్ళీ ఇదొక ఇన్సైడ్ క్యాండిల్ లాగా అయిపోయింది. ఇదొక ఇన్సైడ్ క్యాండిల్. సో ఇది కంప్లీట్గా ఇదే జోన్లో ఉంది. ఇది బ్రేక్ అయినప్పుడు మీరు తీసుకున్నారు అనుకుందాం. లేదంటే మీరు ఏదో ఒక సెటప్ తోటి ఇప్పుడు 9 EMA పైకి వెళ్తుంది అని ఇక్కడ తీసుకున్నారు. ఎక్కడ తీసుకున్నా సరే, ఎక్కడ మీరు ఎంట్రీ ఇచ్చినా సరే, ఆ క్యాండిల్ తర్వాత 1, 2, 3 క్యాండిల్స్ కంటిన్యూ వెళ్ళాయా? వెల్ అండ్ గుడ్. 3 candles అనేది కంటిన్యూ వెళ్ళాలి. కంటిన్యూ వెళ్ళిన తర్వాత మీ ట్రైలింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. 4th క్యాండిల్ కనుక పైకి ఇంకా అప్పమ్మ వచ్చిందంటే కంటిన్యూ ఉంటుంది. 4th క్యాండిల్ కూడా పైకి వెళ్ళకుండా ఏదైతే థర్డ్ క్యాండిల్ గుర్తుంచుకోండి, మీరు ఎంట్రీ ఇచ్చిన 3 candles ఎక్కడైనా చూసుకోండి. 3 candles ఫస్ట్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సెకండ్, థర్డ్ క్యాండిల్ కనుక రివర్స్ అయింది, దాని కింద వచ్చిందంటే ఇంకా మీరు ఆ ట్రేడ్లో హోల్డ్ చేయొద్దు. ఇది స్కాల్పింగ్ స్టైల్ అంటారు అన్నట్టు. ఓకే, అంటే మీకు ఉదాహరణ కోసం ఈ మూవింగ్ యావరేజ్ని పెట్టిందండి. మీరు ఎక్కడైనా తీసుకోండి. ఇప్పుడు రెడ్లో తీసుకున్నారు, రెడ్లో తీసుకున్న తర్వాత ఇది 1, మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ రివర్స్ అయిపోయింది కదా, ఇంకా ఇక్కడ హోల్డ్ చేయొద్దు ట్రేడ్ని. లేదంటే మీ స్టాప్ లాస్ పెట్టుకుంటే మీ స్టాప్ లాస్నే ఫాలో అవ్వండి. కానీ మీకు 3 candles అనేది కంటిన్యూ రావాలి, గుర్తుంచుకోండి. ఇక్కడ మీరు బై పొజిషన్ కానీ తీసుకున్నారు 1, 2, 3, దీన్ని బ్రేక్ చేయనంత వరకు ఓకే. ఇది బ్రేక్ చేస్తే, ఈ క్యాండిల్ బ్రేక్ చేస్తే మీరు వెంటనే ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. ఇంకా ప్రీమియం అదంతా ఏం చూడకుండా ఎంట్రీ అయిపోవాలి. ఇప్పుడు చూడండి, ఇది పైకి వెళ్ళింది, నెక్స్ట్ క్యాండిల్ వెళ్ళింది, కానీ ఈ క్యాండిల్ని ఇది ఐ బ్రేక్ చేయలేదు. అంటే మీరు ఏం చేయాలి? ఇట్స్ ఎ అలర్ట్ సైన్. ఓకే, ఇప్పుడు ఇది బ్రేక్ చేసినట్టు చేసి మళ్ళీ కిందికి వచ్చింది. సో మళ్ళీ దీని కింద ఈ క్యాండిల్ బ్రేక్ చేస్తుంది. అంటే మీరు ఇక్కడ తీసుకుంటారా సంబంధం లేదు. 3 candles సెటప్లో ఏం చెప్తున్నానంటే, ఈ మూవింగ్ యావరేజ్ అనేది ఒకటి మీకు సపోర్ట్ కోసం పెట్టుకున్నాం. ఒక్క క్యాండిల్లో మీరు ఎంట్రీ తీసుకుంటే అది ఎక్కడైనా, ఇప్పుడు లెట్స్ ఎగ్జాంపుల్ ఇది బ్రేక్ అయిందని చెప్పేసి ఈ గ్రీన్ క్యాండిల్ కింద మీరు ఎంట్రీ తీసుకున్నారు. ఇక్కడ ఆల్రెడీ 3 candles అయిపోయాయి కదా, సో ఇది కౌంట్లోకి రాదు. ఈ 3 candles ఇక్కడ అయిపోయాయి కాబట్టి ఇది కౌంట్లోకి రాదు. ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకున్నారు. ఇక్కడ ఎంట్రీ తీసుకున్న తర్వాత ఏమైంది, ఈ క్యాండిల్ వచ్చింది, మళ్ళీ ఇది ఏమైంది, లోపలికి అయింది, ఇది హై బ్రేక్ చేసింది. లోన్ బ్రేక్ చేసిన తర్వాత ఇమీడియట్లీ నెక్స్ట్ క్యాండిల్ ఎక్కడ ఓపెన్ అయింది, దీనికి ఫాలో త్రూ రాలేదు. సో ఇట్స్ ఏ అలర్ట్ సైన్, మీరు ఇక్కడ నుంచి వెళ్ళి ఎగ్జిట్ అయిపోవాలి అని అర్థం.
మూవింగ్ యావరేజెస్ కానీ ఇది ఇలా వాడుకున్నప్పుడు 3 క్యాండిల్స్ అనేది ఫాలో త్రూ రావాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఇది హై బ్రేక్ ఇచ్చిన తర్వాత తీసుకున్నారు, మీరు ఏ క్యాండిల్ తోటి అయితే తీసుకుంటారో దాని తర్వాత మీరు తీసుకున్న ట్రేడ్కి 3 క్యాండిల్స్ మూవ్ అవ్వాలి, అప్పుడే మీకు ట్రెండ్ ఉన్నదని అర్థం. లెట్స్ ఎగ్జాంపుల్ ఇక్కడ రివర్స్ అయిపోయింది లేకపోతే ఇది ఫాల్ అయిందని తీసుకున్నారు, తీసుకున్న తర్వాత ఏమైంది ఇది చూడండి, ఇక్కడ ఎంట్రీ కొట్టారు, ఫస్ట్ క్యాండిల్ ఇది, సెకండ్ క్యాండిల్ ఇది, సరే ఇది దీని వరకు రాలేదు, థర్డ్ క్యాండిల్ వచ్చింది, కానీ ఇది ఇక్కడ బ్రేక్ చేస్తుంది, ఈ గ్రీన్ క్యాండిల్ అనేది ఇది ఇక్కడ బ్రేక్ చేస్తుంది. సో స్కాల్పింగ్లో ఇంకా ఎక్కువసేపు దీన్ని హోల్డ్ చేయొద్దు, ఎగ్జిట్ అయిపోవాలి. మళ్ళీ మీకు ఎక్కడైనా సెటప్ 9 EMA ఇక్కడ సెటప్ దొరికింది, సరే ఈ క్యాండిల్ తీసుకున్నారు, ఎంట్రీ తీసుకున్నారు, దీని కింద మీ స్టాప్ లాస్ ఫస్ట్ 1 క్యాండిల్, నెక్స్ట్ క్యాండిల్ హైలోనే ఉంది, ఇది హైలోనే ఉంది, ఇది హైలోనే ఉంది, ఇది ఎక్కడైతే లో బ్రేక్ చేసి ఇంకో క్యాండిల్ వస్తుందని అంటే మీ స్టాప్ లాస్ అనేది ట్రైల్ చేసుకోవడమా లేకపోతే అందులో నుంచి ఎగ్జిట్ అయిపోవడమా. ఇట్లా ఒక క్యాండిల్ వెళ్ళిన తర్వాత ప్రైస్ యాక్షన్ ఎలా మూవ్ అవుతుందంటే ఈ క్యాండిల్ వెళ్ళింది, దీనికి కిందికి మళ్ళీ ఇంకో క్యాండిల్ రావద్దు, దీని పైకి వెళ్తే ఓకే హోల్డ్ చేసుకుంటారు. ఇక్కడ చూడండి ఈ రెడ్ క్యాండిల్ తర్వాత ఈ కిందికి దీన్ని బ్రేక్ చేసింది కదా, దీన్ని హైని బ్రేక్ చేయలేకపోయింది, సో మీరు ఇక్కడ ఇంకా ఇమీడియట్లీ ఏం ఆలోచించకుండా ఎగ్జిట్ అయిపోవాలి అంతే. 10 పాయింట్ల 5 పాయింట్ల ఎంత వచ్చినా కానీ మీరు అక్కడ నుండి ఎగ్జిట్ అయిపోవాలి, ఇది అన్నట్టు. ఇక్కడ చూడండి ఈ 9 EMA పైన ఉందా, మీరు దీనిపైన ఎంట్రీ తీసుకున్నారు, ఓకే, ఇక్కడ ఒక మంచి హ్యాంబర్ క్యాండిల్స్ పడ్డాయి, దీనిపైన తీసుకున్నారు 1 2 3, ఇది ఇప్పుడు ఈ లోన్ బ్రేక్ చేయలేదు, నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ ఇచ్చింది, సో మీకు ట్రేడ్ సక్సెస్. దీని కింద స్టాప్ లాస్ పెట్టుకొని ఎన్ని క్యాండిల్స్ వరకు వెళ్తే ఇక్కడ చూడండి గ్రీన్ క్యాండిల్, ఈ గ్రీన్ క్యాండిల్ తర్వాత లోకి వచ్చింది కదా క్యాండిల్, దీన్ని కూడా మీది లో బ్రేక్ చేసింది, 9 EMA టచ్ అయింది, సో ఎగ్జిట్. ఇంకా దీని తర్వాత మళ్ళీ పైకి వెళ్తే అది మనకు సంబంధం లేదు. ఇది చూడండి దీని కింద బ్రేక్ ఇచ్చింది, ఎంట్రీ ఇచ్చారు, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నారు, ఇది కంటిన్యూ 1 క్యాండిల్స్ దీని కిందనే, ఇంకా దీన్ని మళ్ళీ రివర్స్లో ఒకటి కూడా లో బ్రేక్ చేస్తలేదు కాబట్టి ఇలా 5 మినిట్స్ క్యాండిల్స్ తోటి మీరు 555 క్యాండిల్ అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ కోసం నేను 9 EMA పెట్టాను, మీరు ఇంకా ఏదైనా పెట్టుకొని మీకున్న సెటప్లో 3 క్యాండిల్స్ అనేది మూమెంట్ కంటిన్యూ అవ్వాలి ఏది కూడా. ఇప్పుడు ఇక్కడ చూడండి 1 2 3 దీని లో బ్రేక్ చేస్తుంది, ఇది లో బ్రేక్ చేస్తుంది, సో ఇది పర్ఫెక్ట్ ట్రేడ్ కాదు. లేదంటే మీరు ఇక్కడ స్టాప్ లాస్, మీరు ఎంట్రీ ఇచ్చిన క్యాండిల్కి 3 క్యాండిల్స్ కంటిన్యూ అవ్వాలి. 4th క్యాండిల్ వచ్చేసి 3rd క్యాండిల్ ఎప్పుడు బ్రేక్ చేసినా లెట్స్ ఎగ్జాంపుల్ ఇలా ఇది ఒకటి ఎంట్రీ పాయింట్, తర్వాత నెక్స్ట్ క్యాండిల్ వెళ్ళింది, తర్వాత నెక్స్ట్ క్యాండిల్ వెళ్ళింది, ఈ 4th క్యాండిల్లో ఏం చేసింది, ఈ 4th క్యాండిల్ ఏం చేసింది కిందికి 3rd క్యాండిల్ అలర్ట్, మళ్ళీ ఇంకొక నెక్స్ట్ క్యాండిల్ ఏం చేసింది ఇది బ్రేక్ చేసింది. సో మీరు ఇక్కడ స్టాప్ లాస్ని బేర్ చేస్తా అంటే చేయండి, లేకపోతే ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోండి, ఓకేనా. ఇక్కడ స్టాప్ లాస్ని బేర్ చేస్తా అంటేనేమో దీని కిందలో, లేదంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి మీరు ఇమీడియట్లీ, ఓకేనా. ఇది స్కాల్పింగ్లో అంటే మీరు ఎక్కువసేపు హోల్డ్ చేయకుండా 5 మినిట్స్ స్ట్రాటజీలో ఇట్లా 9 EMA కానీ మీకు నచ్చిన EMAని పెట్టుకొని, కానీ 3 స్టార్ క్యాండిల్స్ స్టార్టప్ అంటే మీరు ఎక్కడైతే ఎంట్రీ తీసుకున్నారో, ఇప్పుడు ఇది బుల్లిష్ అనుకొని ఎంట్రీ తీసుకున్నారు, ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ వెళ్ళింది, నెక్స్ట్ క్యాండిల్ దీన్ని లో బ్రేక్ చేసింది, సో మీ స్టాప్ లాస్ ఇట్ ఇక్కడ. సో మీ ఇక్కడ ఏమైంది ఇది బ్రేక్ చేసింది, ఇది కూడా బ్రేక్ చేసింది, సో ఇక్కడ 9 EMA అనేది పైకే ఉంది, సో నో ఎంట్రీ. ఇట్లా మీరు చూసుకోవచ్చు. ఇంకొక సెటప్ ఇందులోనే ఇది 21 EMA. ఇది నిఫ్టీ చార్ట్ ఎందుకు పెట్టానంటే మీకు నిఫ్టీలో ఈ 3 క్యాండిల్ సెటప్ అనేది 3 స్టార్ అంటే ఇది 555 అనేది మీకు చాలా బాగా వర్క్ అవుతుంది. సో అందు గురించి ఇట్లా ప్లాన్ చేసుకోండి, అంటే మీకు ఈజీ వేలో బాగుంటుంది. ఇప్పుడు ఈ 21 EMAకి ట్రెండ్ పైకి ఉందా కిందికి ఉందా, ఇప్పుడు మీరు లెట్స్ ఎగ్జాంపుల్ ఇది 21 EMA కిందికి బ్రేక్ ఇచ్చిందని ఈ క్యాండిల్లో ఎంటర్ తీసుకున్నారు, 1 2 3 ఇట్లా 3 స్టార్ క్యాండిల్స్ ఎక్కడైనా వచ్చినాయి. ఇప్పుడు 21 EMA పైన ఇది కంటిన్యూగా ఫ్లోలో వెళ్తుంది కదా, కంటిన్యూ ఫ్లోలో వెళ్ళినప్పుడు వెళ్ళనివ్వండి, ఎంత దూరం వెళ్తే అంత దూరం దీన్ని డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూడండి ఇది బ్రేక్ ఇచ్చి మళ్ళీ కిందికి వచ్చింది, సో ఇక్కడ మీరు స్టాప్ లాస్ అనేది ట్రేడ్ చేయాలి, లేకపోతే ఈ ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి. మళ్ళీ ఎక్కడైతే దీన్ని హై బ్రేక్ ఇచ్చిన తర్వాత, ఇక్కడ హై బ్రేక్ ఇచ్చిన తర్వాత అప్పుడు మీ స్టాప్ లాస్ ఎక్కడ దీని కింద. ఇది కంటిన్యూ 3 క్యాండిల్స్ పైకి వెళ్ళింది, రైట్, ఇది పైకి వెళ్ళింది, ఈ లోని బ్రేక్ చేయలేదు, రైట్, ఇట్లా
ఫాస్ట్ మూమెంట్ని కనుక మీరు క్యాప్చర్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ చూడండి 21 EMA కిందికి వచ్చింది, దీని ఎంట్రీ తీసుకున్నారు, ఇది ఇక్కడ కంటిన్యూ అయింది. దీనిలో ఏదైనా లోన్ బ్రేక్ చేస్తుంది అని అంటే ఆ క్యాండిల్లో లో ఇప్పుడు రివర్స్లో ఇప్పుడు ఇటు వెళ్తున్నప్పుడు ఇక్కడ దీని లో అవుతుంది, ఇటు వెళ్ళినప్పుడు ఇది లో అవుతుంది కదా. పైకి క్యాండిల్ ఇట్లా వెళ్తున్నప్పుడు ఇది ఇటు కిందికి పడుతున్నప్పుడు దీనిలో ఇది అవుతుంది. ఓకే, ఇది రివర్సల్లో ఏది బ్రేక్ చేసినా, ఇది రివర్సల్లో ఏది బ్రేక్ చేసినా మనం ఆ స్కాల్పింగ్ ట్రేడ్ నుంచి వెళ్ళి బయటికి వచ్చేసేయాలి. ఐదర్ 21 EMA అయినా వాడుకోండి, 9 EMA అయినా వాడుకోండి, మీకు నచ్చిన ఏదైనా. ఇవి దగ్గరలో ఉంటాయి కాబట్టి 9 EMA, 21 EMA లేదా 15 EMA. ఓకే, ఈ వీటికి మీరు ఈ 3 స్టార్ సెటప్ అనేది మీరు పాటించుకుంటూ అంటే స్కాల్పింగ్లో ఇట్లా చేసుకుంటూ వెళ్తే మీకు మంచిగా రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పటి నుండి మీరు ఒకసారి ప్లాన్ చేసుకొని ఇది ఒకసారి అంటే మీరు ఏ ట్రేడ్లో ఉన్నా ఒకసారి చూడండి. ఈ 3 స్టార్ అనేది 3 స్టార్ కాదు 555 అనేది మీకు వర్క్ అవుతుందా లేదా, కంటిన్యూ ఫాలో వస్తుందా లేదా, ఏదైనా ఎక్కడైనా లో బ్రేక్ అయిందంటే అక్కడ అలర్ట్. ఒక క్యాండిల్ త్రూ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఎక్కడ ఎంటర్ తీసుకున్నా మీరు 21 EMA బ్రేక్ అయిపోయింది. ప్రీవియస్ క్యాండిల్ని బ్రేక్ చేయొద్దు. ప్రీవియస్ క్యాండిల్ని బ్రేక్ చేయకుండా అలా ఎంత దూరం వస్తే మీరు అంత దూరం ట్రైల్ చేసుకుంటూ రావాలి. ఓకే, అప్పుడప్పుడు మీకు జరుగుతున్న ఏంటంటే ఈ మధ్య ప్రీమియంలో జరుగుతుంది. మీరు ఇక్కడ రివర్సల్లో ఎంట్రీ అనుకున్నారు, తీసుకున్నారు, 1 క్యాండిల్ గ్రీన్, మళ్ళీ గ్రీన్. సో ఇది హై బ్రేక్ చేసింది, ఇంకా లో బ్రేక్ చేయట్లేదు. ఇక్కడ రెడ్ క్యాండిల్ అలర్ట్, కానీ ఈ క్యాండిల్ అనేది లో బ్రేక్ చేయలేదు. సో ఇది పైకి వెళ్ళి ఇట్లా ఎంత దూరం వెళ్ళినా మూవింగ్ యావరేజెస్ అనేది కాదు, మూవింగ్ యావరేజెస్ ఒక మీకు సపోర్ట్గా పనిచేస్తుంది. ఎక్కడైనా తీసుకోండి. ఇది ఇప్పుడు గ్రీన్, ఇది ఏమైంది కిందికి వచ్చింది, ఇది లో బ్రేక్, దీన్ని లోన్ బ్రేక్ చేసినట్టు చేసి పైకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ క్యాండిల్ ఇలా అంటే ప్రైస్ మూమెంట్ మీకు ఎప్పుడు ఎట్లా జరిగింది. ఇప్పుడు చూడండి, ఈ కంప్లీట్గా ఇదే కన్సాలిడేషన్ అవుతుంది. సో ఇక్కడ దీని లోన్ బ్రేక్ చేయట్లేదు, దీని లోన్ బ్రేక్ చేయట్లేదు, దీని హైన్ బ్రేక్ చేస్తలేదు. ఇంకా 3 క్యాండిల్ అయిపోయిందంటే మీరు ఇక్కడ నుంచి బయటికి వచ్చేయడమే. ఓకేనా, లేదు అని అంటే మనది రెడ్ అండ్ గ్రీన్ 3 స్టార్ క్యాండిల్ ఉంటుంది కదా, ఇట్లా హై బ్రేక్ చేసినప్పుడు ఇట్లా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఒక గ్రీన్ తర్వాత ఒక రెడ్, ఒక గ్రీన్ వస్తే దీన్ని హై బ్రేక్ చేసినప్పుడు ట్రేడ్ తీసుకోవడం, దీని కింద స్టాప్ లాస్ పెట్టుకోవడం. లేదంటే ఒక రెడ్ వచ్చి ఒక గ్రీన్ వచ్చి రెడ్ వస్తే ఆ 3 క్యాండిల్లకు ఇట్లాంటి సెటప్ చెప్పినాం కదా, అది కూడా మీరు వాడుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ సెటప్ అందరికీ అర్థమైంది అనుకుంటా. చాలా సింపుల్ అండి. 3 క్యాండిల్స్ కంటిన్యూ అవ్వాలి. 4th క్యాండిల్ అనేది కిందికి, 3rd క్యాండిల్ని బ్రేక్ చేయొద్దు. బ్రేక్ చేయనంత వరకు మీరు ఆ ట్రేడ్ని స్కాల్పింగ్లో అయినా హోల్డ్ చేయొచ్చు. లేదు మీరు తీసుకున్న ఎంట్రీలో సేమ్ 3 క్యాండిల్స్ సేమ్ లెవెల్లో ఉన్నా, లేదంటే ఆ 4th క్యాండిల్ అనేది 3rd క్యాండిల్ బ్రేక్ చేసి కిందికి వస్తున్నా, మీరు అక్కడ నుంచి ఆ ట్రేడ్ నుంచి వెళ్ళి ఇమ్మీడియట్లీగా ఎగ్జిట్ అయిపోవాలి. ఇది పర్ఫెక్ట్ రూల్ అండి. అంటే మీకు స్కాల్పింగ్లో చాలా బాగా పనిచేస్తుంది ఈ సెటప్. అంటే మీరు ఎక్కడ ఎంట్రీ తీసుకున్నారు, ఇప్పుడు మీరు బుల్లిష్ అని తీసుకున్నారు, 1, 2, సెకండ్ క్యాండిల్, 3rd క్యాండిల్ వచ్చేసింది, 3rd క్యాండిల్ వచ్చినాక ఇంకా దాన్ని హోల్డ్ చేయొద్దు, ఇమ్మీడియట్లీ ఎగ్జిట్ అయిపోవాలి. ఇట్లా 1 ఎంట్రీ తీసుకున్నారు, దీనిపైన ఎంట్రీ తీసుకున్నారు, 1, 2, 3, ఇదేమైంది రెడ్ అలర్ట్ చేసింది, కానీ ఈ లోన్ బ్రేక్ చేస్తలేదు కదా, బ్రేక్ చేయనంత మీకు హోల్డ్ చేయాలి. ఇమ్మీడియట్లీ లో బ్రేక్ అవుతుందంటే ఎగ్జిట్ చేసేయాలి. లో బ్రేక్ అవుతుంది అని అంటే ఇప్పుడు దీనిపైన హై తీసుకున్నారు, ఈ సెకండ్ క్యాండిల్ ఇది మీరు ఎంట్రీ తీసుకున్న సెకండ్ క్యాండిల్ తర్వాత 3rd క్యాండిల్, ఇది 3rd క్యాండిల్ బ్రేక్ చేయలేదు, 4th క్యాండిల్ వచ్చేది, ఇది బ్రేక్ చేయలేదు. బ్రేక్ చేయనప్పుడు దీన్ని హై బ్రేక్ చేస్తుందంటే ఇంకా మంచి ప్రాబబిలిటీ ఉంది. ఎక్కడైతే రివర్సల్ వచ్చిందో ఇది రివర్సల్ వచ్చింది, ఇది వెళ్ళలేదు, ఇక్కడ మీరు చూస్తున్నారంటే చిన్న క్యాండిల్సే, కానీ ఈ లో బ్రేక్ చేయనంత వరకు ఏం కాదు. లేదు మీరు ఇక్కడే ఉన్న 3 క్యాండిల్స్, ఇది ఇలా వెళ్ళింది 1, ఇదొకటి అయిపోయింది, ఇదొకటి కౌంట్ చేసుకోండి. మీకు 15 minutes ఒక ప్లేస్లో ప్రైస్ ఆగింది, దీన్ని బ్రేక్ చేసింది. సో మీరు ఇక్కడ తీసుకున్న ట్రైల్లో ఇంకా ఈ ప్లేస్లో ఉండద్దు, ఎగ్జిట్ అంతే. ఇంకా అది ఎంతసేపు ఉన్నా ఇదే లెవెల్లో ఉంటుంది. మీరు ఎక్కడ ఎంట్రీ తీసుకుంటే అక్కడ 3 క్యాండిల్స్ తర్వాత 4th క్యాండిల్ అనేది కంటిన్యూ అవ్వాలి. లేదు అని అంటే తీసుకున్న క్యాండిల్ నుండి 3rd క్యాండిల్ కౌంట్ చేసిన తర్వాత 4th క్యాండిల్ అనేది ఈ సెకండ్ క్యాండిల్ని బ్రేక్ చేయొద్దు. ఇది ఒక రూల్ గుర్తుపెట్టుకొని ఇలా మీరు ట్రేడ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.